మీ బిజినెస్ గురించి మా ఛానల్లో ప్రమోట్ చేయించుకోవాలనుకుంటున్నారా? కాంటాక్ట్ us 8247743841. If you want to promote your shop business in a channel, you can call me to above number. చిన్ని తండ్రి నిన్ను చూడగా 1000 కళ్ళైనా సరిపోవురా, అన్ని కళ్ళు చూస్తుండగా నీకు దిష్టెంత తగిలినురా అంటూ అమ్మ ప్రేమను పంచాలన్నా, పొరుగింటి మంగళగౌరి వేసుకున్న గొలుసు చూడు, ఎదురింటి పిన్ని గారి కాసుల పేర చూడు అంటూ భర్తని టార్చర్ చేయాలన్నా, మాట ఇవ్వమ్మా చెల్లి, మర్చిపోకే నా తల్లి, నా ఇంటిలో నువ్వు మళ్ళీ దీపాన్ని పెట్టమ్మా వెళ్ళి, మట్టి పాలవుతున్న నా ఆశలన్నీ నీలో మళ్ళీ చివురించాలి అంటూ ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించాలన్నా, ఈమె తరువాతే ఎవరైనా అనేంతగా అద్భుతమైన నటనతో మెప్పించింది నటి ఆమని. జంబలకిడి పంబ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం సృష్టించిన ఆమని ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. వరుస హిట్లతో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ముఖ్యంగా శుభలగ్నం, మావి చిగురు లాంటి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ను కట్టిపడేసింది. తమిళంలోనూ ఎంట్రీ ఇచ్చి అక్కడ తన రెండో సినిమాకి ప్రొడ్యూస్ చేసిన ప్రముఖ నిర్మాత ఖాజా మొయినుద్దీన్ని ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో భర్త నుంచి విడాకులు తీసుకుంది. అయితే అప్పట్లో ఆమెని సూసైడ్ చేసుకుందనే వార్త కూడా సంచలనమైంది. దాంతోపాటు భర్త చేసిన అప్పుల వల్లే ఆమె ఆత్మహత్యాయత్నం చేసుకుందని, ఆ అప్పులు తీర్చడానికే తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిందనే వార్తలు కూడా వచ్చాయి. కాగా వాటన్నిటిపై ఆమెని క్లారిటీ ఇచ్చింది. తన భర్తతో తాను ఎందుకు విడిపోవాల్సి వచ్చిందో, ఆ సూసైడ్ ఎవరు చేసుకున్నారు, అందులో తన పేరు ఎందుకు వచ్చింది, తన పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే వివరాలన్నింటినీ ఆమె తెలియజేసింది. తన భర్తతో అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోయాం. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. విడిపోయినా కూడా ఫ్రెండ్లీగానే మాట్లాడుకున్నాం. ఇప్పుడు నా కెరియర్, నా పిల్లలు, ఇదే నా లైఫ్. 2005 జూలై 14న నేను సూసైడ్ చేసుకున్నానని ఒక వార్త బయటకు వచ్చింది. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే, ఆత్మహత్యాయత్నం చేసుకుంది నేను కాదు, నా భర్త ఖాజా మొయినుద్దీన్. అప్పట్లో ఆయన సినిమాలు తీసి చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఫైనాన్షియల్గానే కాకుండా అడ్వాన్సులు తీసుకొని హీరోలు డేట్స్ ఇవ్వలేదని 2-3 సినిమాలకు చాలా టార్చర్ అనుభవించారు. ఆ టైంలో ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. ఆ టైంలో నేను ఆయనకి తోడుగా ఉన్నానంతే. అంతేకాని నేను సూసైడ్ చేసుకోలేదు. కానీ నేనే సూసైడ్ చేసుకున్నానని రాశారు. నేను ఆయనతో పాటు హాస్పిటల్లో ఉన్నాను కాబట్టి చాలామంది చూశారు. తెలియని వాళ్ళు నేను సూసైడ్ చేసుకున్నానని అనుకున్నారు. ఇక నేను తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాలు చేశాను. నేను తమిళంలో చేసిన రెండో సినిమాకి ఖాజా మొయినుద్దీనే ప్రొడ్యూసర్. అలా మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది. మాకు 1999లో పెళ్ళి అయింది. మాది లవ్ మ్యారేజ్ అనలేం, అరేంజ్ మ్యారేజ్ కూడా అని అనలేం. అలా కనెక్ట్ అయిపోయామంతే. ఆయన చేసిన అప్పులు తీర్చడానికి నేను మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి సినిమాలు చేస్తున్నానని కూడా రాశారు. కానీ అవన్నీ నిజం కాదు. ఆయనే మళ్ళీ కోలుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అప్పులు తీర్చుకున్నారు. నేనేమీ తీర్చలేదు. అయినా నేను సినిమాలు చేసి సంపాదించి వాటితో అప్పు తీర్చడానికి అది లక్షల్లో కాదు, కోట్లలో అప్పు. అప్పట్లోనే కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఆ అప్పులన్నీ ఆయనే చూసుకున్నారు. నాకు సినిమాలంటే ఇష్టం కాబట్టి ఆ టైంలో నాకు అవకాశం వచ్చింది, మళ్ళీ ఎంట్రీ ఇచ్చాను. బ్రేక్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఆయనకు ఇష్టం లేదు. కొన్నాళ్ళు అందుకే సినిమాలకు బ్రేక్ ఇచ్చాను. తర్వాత మళ్ళీ మొదలుపెట్టాను. మేము విడిపోవడానికి గొడవలేం లేవు. అభిప్రాయ భేదాలు రావడంతో విడిగా ఉందామనుకున్నాము, విడిపోయాము. ఆయన కూడా మంచి వ్యక్తే. నేను సినిమాల్లోకి వచ్చేసాను, ఆయన బిజినెస్లో ఉన్నారు. విడిపోయినా ఫ్రెండ్లీగానే ఉన్నాం, బట్ వేరుగా ఉన్నాం అంతే. పిల్లల విషయానికి వస్తే పాప బాబు ఉన్నారు. పాపకి 7 ఏళ్ళు, బాబుకు 10 ఏళ్ళు. వాళ్ళు ఇంకా చిన్నపిల్లలే. నా ప్రపంచమే వాళ్ళు. అమ్మే వాళ్ళని చూసుకుంటుంది. నేను షూటింగ్కి వచ్చానంటే అమ్మే మొత్తం చూసుకుంటుందని ఆమెని చెప్పుకొచ్చింది. ఇక వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఆమెని సెకండ్ ఇన్నింగ్స్లో తల్లిగా, అత్తగా పాత్రలు చేస్తూ బిజీగా ఉంటున్నారు. మరోవైపు బుల్లితెరపై పలు సీరియల్స్ కూడా చేస్తుంది. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు అనే బుల్లితెర సీరియల్లో అలరిస్తోంది. మొత్తానికి ఆమెని సెకండ్ ఇన్నింగ్స్లో దూసుకుపోతుందని చెప్పాలి. సినిమాలతో పాటు టీవీ షోలు, సీరియల్స్, ఈవెంట్లతో నిత్యం బిజీగా ఉంటుంది. అయితే ఎంత బిజీగా ఉన్నా కూడా ఆ పని తప్పక చేయాల్సిందే అంటుంది ఆమెని. అది తన వీక్నెస్ అని కూడా చెప్పుకొచ్చింది. ప్రతిరోజు ఉదయం 4 గంటలకే నిద్రలేస్తానని, లేచిన వెంటనే స్నానం చేసి పూజ చేయడం తాను మొదట చేసే పని అని ఆమెని పేర్కొంది. అయితే తాను పూజ చేయకుండా ఎక్కడికి వెళ్ళాలని, ఒకవేళ పూజ చేయకపోతే ఆ రోజంతా తన మనసు కలత చెందినట్టు ఉంటుందని స్పష్టం చేసింది. లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు చదవడం, ఆ తర్వాత యోగా చేయడం దైనందిన చర్య అని ఆమెని పేర్కొంది. సినిమాలతో పాటు టీవీ షోలు, సీరియల్స్, ఈవెంట్లతో నిత్యం బిజీగా ఉన్నా కూడా
ప్రతిరోజు ఉదయం ఆమెని పూజ చేసుకోవడం చాలా మంచి విషయమని ఆమె అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా కెరీర్ మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే నిర్మాత కాజీ మొయిద్దీన్ను వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది ఆమని. ఒకప్పుడు ఆమెని అద్భుతమైన పాత్రలు నటించి అలరించింది. ఆమె తప్ప మరెవరూ నటించలేరు అన్న చందాన నటించిన ఆమెని పలు అవార్డులను కూడా సొంతం చేసుకుంది. కాగా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన ఆమెని రామ్ గోపాల్ వర్మ మధ్యాహ్నం హత్య మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించారు. అప్పుడు కూడా పలు మూవీలో నటించిన ఆమె ఎంసీఏ చిత్రంలో మూడో ఇన్నింగ్స్ని ప్రారంభించారు. ఇప్పుడు పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తూ నల్లి బిజీ అయ్యారు. కాగా ఇటీవల పలు ఇంటర్వ్యూల్లో పాల్గొన్న ఆమెని అనేక ఆసక్తికర విషయాలు చెప్పుకొస్తుంది. ఈ క్రమంలో సౌందర్య సోదరుడు అమర్ని ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారో బయటపెట్టారు. హీరోయిన్స్లో నాకు సౌందర్య చాలా క్లోజ్, వాళ్ళ ఫ్యామిలీతోనూ చాలా సన్నిహితంగా ఉండేదని. అమర్ని చేసుకోమని సౌందర్య వాళ్ళ నాన్న నన్ను అడిగారు. అప్పుడు నేను సౌందర్య ఒకరి ముఖాలు ఒకరిని చూసుకున్నాము, కానీ నేను ఏం చెప్పలేకపోయా. అప్పుడు ఎలానో మేనేజ్ చేశా. సౌందర్య వాళ్ళ నాన్న నన్ను అడిగినప్పుడు తెలంగాణ శకుంతల కూడా నా పక్కనే ఉన్నారు. కానీ అమర్కి కాలేజ్ టైం నుంచి ఒక లవ్ అఫైర్ ఉండేది. ఆ విషయం సౌందర్య వాళ్ళ నాన్నకు తెలియకనే నన్ను అడిగారు. ఇక సౌందర్య వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత అమర్ పెళ్లి చేసుకున్నారు అని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత సౌందర్య అమర్ ఇద్దరు చనిపోయారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్లో నేను శకుంతల మళ్ళీ కలిసాము. అప్పుడు శకుంతల ఈ విషయాన్ని గుర్తు చేశారు. అయితే అలా చేసుకుని ఉంటే నేను ఇప్పుడు బాధపడేదాన్నేమో అని చెప్పాను. దానికి శకుంతల, అలా ఎందుకు అనుకుంటావమ్మా, నీ మాంగళ్య బలం గట్టిగా ఉండేవారేమో అని అన్నారు. అయినా మనకు ఎలా రాసి ఉంటే అలానే జరుగుతుందని ఆమెని చెప్పుకొచ్చారు. అయితే ఒకప్పుడు హీరోయిన్గా నటించిన తనకు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించడం కొంచెం ఇబ్బందిగానే ఉందంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా తన ప్రాధాన్యత ఒక 20% తగ్గిందనిపిస్తుంది. ఇక హీరోయిన్గా మంచి పొజిషన్లో ఉన్నావు, మళ్ళీ ఇంత మంచి కెరియర్ రాదని అమ్మ చెప్పినా కూడా వినకుండా పెళ్లి చేసుకున్నాను అని ఆమెని పేర్కొంది. సినిమాలో నటించవద్దని తన భర్త కండిషన్ పెట్టారని, అందుకే కొన్నాళ్ళు సినిమాలకు దూరమయ్యాయని, ఇప్పుడు అలాంటి షరతు లేవని తెలిపింది. ఇండస్ట్రీకి వచ్చిన తొలి 2 ఏళ్ళు ఎంతో నిరాశగా గడిచిపోయాయని, తన ఫోటో చూసి ఓకే చేసిన వాళ్ళు తీరా తనను డైరెక్ట్గా చూడగానే తిరస్కరించేవారని చెప్పింది. ఆ తర్వాత వరుసగా సినిమా అవకాశాలు వచ్చాయని ఆమెని పేర్కొంది.